హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి ఓ ప్రేమ పార్ట్ 20 చూసే ముందు పార్ట్ 19 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వచ్చిన అతను ఫలానా అని నాకు ముందే తెలియదు. వాళ్ళు అడిగినట్టు నేను పార్టీ అరేంజ్ చేశాను. అది కరెక్ట్గా మీరు అవార్డు తీసుకున్న రోజు జరిగింది అని ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది నవ్య. ఆ రోజు వరుణ్ తనకి స్వీటీకి పెళ్లి కుదిరిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాడు. దానికి చాలామంది ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు, కానీ స్వీటీ ఒక్కటే అటెండ్ కాలేదు. ఎందుకంటే తనకి అలాంటి పార్టీ ఇష్టం ఉండక రాలేదు. పైగా తను ఆ రోజు నైటే ఇండియాకి బయలుదేరింది. వరుణ్ ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ పార్టీ ఇవ్వడానికి ఆ రోజు ఆగిపోవాల్సి వచ్చింది. నవ్య టీం కూడా పార్టీ కోసం అరేంజ్మెంట్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఎక్కడ ఎవరికి ఏది తక్కువ కాకుండా చూశారు. కానీ పార్టీ మధ్యలో డ్రింక్స్ దగ్గర చిన్న ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ జరుగుతున్న ఇష్యూ నవ్య టీం ఎంత సాల్వ్ చేసినా వాళ్ళకి అవ్వకపోవడంతో తప్పక నవ్య ఆ పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తను వచ్చిన తర్వాత తను నెమ్మదిగా మేనేజ్ చేసి గొడవని సెటిల్ చేసింది. ఆ తర్వాత తను కూడా అక్కడే ఉండి నెమ్మదిగా మేనేజ్ చేస్తుంది. అదే టైంలో బయట కొంచెం దూరంలో ఉన్న ప్రొజెక్టర్ మీద ఇండియా నుండి న్యూస్ డిస్ప్లే అవుతుంది. ఇండియన్ మూవీ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుంది. అప్పుడు అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న తెలుగు టీవీ రిపోర్టర్, వావ్, ఇప్పుడు ఇక్కడికి హీరో వేద్ వచ్చారు అని అనడంతో అప్పటి వరకు నవ్వుతూ నార్మల్గా వర్క్ చేసుకున్నది ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అదే సమయానికి నవ్యకి కొంచెం పక్కగా కూర్చొని ఫ్రెండ్స్తో సరదాగా డ్రింక్ చేస్తున్న వరుణ్ చూపు ఆ స్క్రీన్ మీదకి వెళ్ళడంతో అతనికి ఎదురుగా వేద్ వాళ్ళని చుట్టుముట్టిన మీడియా వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి అభినయ భుజం చుట్టూ చేయి వేసి మై వైఫ్ అని అందరికీ చిరునవ్వుతో పరిచయం చేసి అభి చేతిలో ఉన్న స్నిగ్ధని నా డాటర్ స్నిగ్ధ అని తను తీసుకొని పోడియం లోపలికి అడుగు పెట్టాడు. వేద్ పెదవుల మీద ఆ మాత్రం నవ్వు చూసిన వరుణ్ చేతులు పట్టు గ్లాస్ మీద పెరిగిపోవడంతో ఆ గ్లాస్ భళ్ళుమని పగిలి అతని చేతిలో దిగి ఆ గాయం నుండి రక్తం కారిపోతోంది. దానికి మెయిన్ రీజన్ వేద్ చిరునవ్వుతో నా భార్య అని అభి భుజం చుట్టూ చేయి వేసి చెప్పి ఆ తర్వాత అవార్డు తీసుకోవడం. నవ్యకు మై వైఫ్ అని వేద్ పలికిన మాట గుండెల్లో గుణపల్లా గుచ్చుకుంటే నా కూతురు అన్న పదం తనని అయోమయంలోకి నెట్టింది. తనకు ఒక రకమైన ఈర్ష, కోపం, బాధ అన్నీ కలగలిపి మనసులో అంటే చాలా సంతోషంగా ఉన్నారా, నా జీవితం ఇలా ఆఘాతంలోకి నెట్టేసి తనతో మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు వేద్ గారు అని అనుకొని మళ్ళీ వెంటనే తన చంపలు తనే కొట్టుకొని వేద్ గారు నన్ను పూర్తిగా మర్చిపోయి నాయనకు దగ్గరకు తీసుకోవాలనే, వాళ్ళిద్దరూ సంతోషంగా అలా ఉండాలనే కదా ఇంత దూరం వచ్చేసాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇలా అనుకోవడం చాలా తప్పు అని తనకు తాను సర్ది చెప్పుకొని వాళ్ళిద్దరి పాపని ఒక్కసారి చూడాలని వెనక్కి తిరిగింది. కరెక్ట్గా అదే సమయానికి వరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్, రే ఏం చేస్తున్నావు మామ, చూడు ఎలా కట్ అయిపోయిందో, ఎందుకురా ఒక్కసారిగా ఎంత సీరియస్గా మారిపోయావు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని అంటే వరుణ్ చేతిలో ఉన్న గ్లాస్ పీసెస్ దూరంగా విసిరేసి టీవీ స్క్రీన్ వైపు చూపిస్తూ వాడి వల్లే, కేవలం వాడి వల్లే అని అన్నాడు. ఏమైందిరా అని అడిగితే అక్కడ ఉన్న బాటిల్ తీసి ఆపకుండా మొత్తం తాగేసి వాడు వేద్, చిన్నప్పటి నుండి నా స్కూల్ మేట్, కాలేజ్ మేట్, స్కూల్లో టాప్, కాలేజీలో టాప్, స్టడీస్లో ఉన్నప్పుడే ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాడు. వాళ్ళ అమ్మ హీరోయిన్ అయినా వీడు ఓన్ టాలెంట్ మీద నిలబడ్డాడు. వాడిని చూసిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళు మాత్రం నన్ను తిడుతూ ప్రతిదాన్ని వాడు చూసి నేర్చుకోమని చెప్పేవాళ్ళు. అందుకే వాడికి ఎంత దూరంగా కావాలంటే అంత దూరంగా ఉండేవాడిని. వాడి అమ్మ కూడా ప్రతి ఫంక్షన్కి వాడిని తీసుకొచ్చి అందరిలో హైలైట్ చేస్తూ ఉంటే వాడిని చూపించి నేర్చుకోమని తిట్టే పేరెంట్స్ లెక్కలేనంతమంది. అందుకే వాడంటే నాకు ఫస్ట్ నుంచి చిరాకే. ఒకరోజు వాడి బ్యాచిలర్ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఉందే అది వాడి మరదలు. దాన్ని జస్ట్ టచ్ చేశానని వాడు నన్ను అంతమందిలో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ రోజే అనుకున్నా అదే వాడికి ఆఖరి రోజు అని. వాడిని అన్ని విధాలుగా లాక్ చేశాను. చంపేద్దామని కార్ రేస్ అని పేరు చెప్పి సీలో పడేటట్టు చేశాను.
వాడి గుడ్ లక్ ఎవరో కాపాడి బయటకు లాక్కొచ్చారు. వాడి మరదలంటే అసహ్యమని తెలిసి వాడు ఇష్టపడే అమ్మాయిని దూరం చేసి అదే స్థానంలో వాడి మరదలను కూర్చునేటట్టు చేశాను. నేను అనుకున్నట్టే వాడు కృంగిపోయాడు. పిచ్చోడిలా తాగి రోడ్ల మీద పడ్డాడు. అందరి ముందు భార్యాభర్తలా కటింగ్ ఇస్తున్న వీళ్ళు ఇంతవరకు భార్యాభర్తలే అవ్వలేదు. వీళ్ళిద్దరికీ తెలియకుండా వీడి తమ్ముడు రిషి అని ఒకడున్నాడు. వాడు వేద్ స్పర్మ్ కలెక్ట్ చేసి వీడి మరదలు ఆ అమ్మాయికి ఎక్కించి ఒక బిడ్డను కనేట్టు చేశాడు. అప్పటి వరకు కొంచెం మనిషిలా ఉన్నాడు. ఆ బిడ్డని కన్నాక మరీ మృగంలా మారిపోయాడు. పెళ్ళాం పిల్ల అని చెప్పుకునే వాళ్ళని కనీసం కన్నెత్తి కూడా చూడడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయినా కనీసం ఆ బాడీని కూడా పక్కకు కూడా లాగనంత బండలా తయారయ్యాడు. వాడి జీవితంలో ఏ ఆనందం లేదు. వాడిని అలా చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇంకా ఇంకా తాగేస్తున్నాడు. ఆ మాటలన్నీ విన్నా నవ్య తల ఒక్కసారిగా తిరిగినంత పనైంది. కరెక్ట్గా అదే టైంలో పార్టీలో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ మీద ఫొటోస్ డిస్ప్లే చేస్తూ గైస్ యు వాంట్ టు సీ మై ఫియాన్సీ అని స్వీటీ ఫోటో డిస్ప్లే చేశాడు. అది చూసిన నవ్య ఇంకా షాక్ అయిపోతే వరుణ్ తను నా మరదలు, నాకు కాబోయే భార్య అండ్ మై లవ్ స్వీటీ అని చెప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటే నవ్య మాత్రం తల తిరుగుతూ ఉంటే బెంచ్ పట్టుకుని నిలబడిపోయింది. జరిగిందంతా విన్న వేద్ నైనా ఇద్దరు షాక్ అయ్యి అలాగే బిగుసుకుపోయారు. వేద్ స్వీటీ అయినా ఎందుకు ఇలా చేసింది? తను ఎంతో ఇన్నోసెంట్. అంటే స్వీటీని ఆ వరుణ్ ట్రాక్ చేసి ఇలా చేయించాడు అని క్లియర్గా అర్థమవుతూ ఉంటే అసహనంగా తల పట్టుకున్నాడు. నయన నుద్ర పట్టుకొని అక్కడే కూర్చుండిపోయింది. నవ్య వేద్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా అర్థమైంది కదా నయన ఏ తప్పు చేయలేదు అని, ఇప్పటికైనా తనని యాక్సెప్ట్ చేసి తనకు మంచి లైఫ్ ఇవ్వండి వేద్ గారు అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే నయనకి తన జీవితాంతం ఎవరో దాన ధర్మం మీద బ్రతకాలా అని అనిపించింది. పైగా 3 సంవత్సరాలుగా వేద్ ధరణి తనను ట్రీట్ చేస్తున్న విధానం గుర్తొచ్చి జీవితాంతం అలా తను బ్రతకలేనని ఒక నిర్ణయానికి వచ్చింది. ఏం మాట్లాడకుండా ఒక బొమ్మలా నిలబడి వేద్ నయనని నవ్యని మార్చి మార్చి చూస్తూ ఉంటే నయన లేచి కళ్ళు తుడుచుకొని ఎవరితో మరో మాట మాట్లాడకుండా నేరుగా కారులోకి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చొని సీట్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది. తను అలా వెళ్ళడంతో వేద్ కూడా మరో మాట మాట్లాడకుండా నవ్యని చూస్తూ వెనుతిరిగితే శర్వ వేద్ ముందుకు వచ్చి నిలబడి సారీ బాస్, ఇప్పుడు ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నీకు నయన అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, లైఫ్ లాంగ్ ఇష్టం ఉండదని అనుకుంటున్నాను. నేను నయన ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయగలను. కాబట్టి ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోవాలి అనుకుంటే మనం జీవితంలో ఈ 3 సంవత్సరాల కాలం మనం పక్కకు నెట్టేసి మళ్ళీ మన లైఫ్ రీస్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. టేక్ యువర్ ఓన్ టైం అని అన్నాడు. వేద్ శర్వని ఒక బ్లాంక్ చూపు చూసి అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే నవ్య వేద్ దగ్గరికి వెళ్ళి నేను మీ ఇంటికి రావచ్చా అని ఇబ్బంది పడుతూ అడిగింది. వేద్ ఎందుకు అన్నట్టు ఒక చూపు చూస్తే ఆంటీ వాళ్ళకి కూడా జరిగిన విషయం చెప్తాను, నా వల్ల జరిగిన దానికి క్షమాపణ కోరుకుంటాను ప్లీజ్ అని అడిగింది. వేద్ ఒక నిమిషం ఆలోచించి సరే అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్పి కార్ దగ్గరికి వెళితే నవ్య కూడా నేరుగా కార్ దగ్గరికి వచ్చి ఫ్రంట్ సీట్లో నయన ఉండడంతో బ్యాక్ సీట్లో కూర్చుంది. వేద్ ఇద్దరిని ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. నయన కార్ దిగి వెనక వచ్చే వాళ్ళని కూడా పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళిన తనకి టీపాయ్ మీద రెపరెపలాడుతున్న పేపర్స్ కనిపించాయి. అవి ఏ పేపర్సా అని ఓపెన్ చేసిన నయనకి అవి డివోర్స్ పేపర్స్ అని ఈజీగానే అర్థమయ్యింది. మొత్తం క్లియర్గా చదివేసరికి అది తనకి వేద్కి డివోర్స్ కోసం అప్లై చేసిన పేపర్స్ అని అర్థం అవ్వడంతో మనసులో నవ్య కనిపించిన వెంటనే డివోర్స్ అప్లై చేసి ఉంటాడు, బాగా ఫాస్ట్గా ఉన్నట్టున్నాడు అని అనుకొని వెంటనే పక్కన ఉన్న పెన్ తీసి ఆ పేపర్స్ మీద సిగ్నేచర్ పెట్టి ఆ పేపర్స్ తను ఎక్కడైతే తీసిందో అక్కడ పెట్టింది. వేద్ ఏంటిది తెగ సంతకాలు పెడుతోంది, ఏం పేపర్స్ ఇవి అని వెళ్ళి చూసేసరికి అవి డివోర్స్ పేపర్స్.
నవ్య కూడా అవి చూసి షాక్ అయిపోయింది. డివోర్స్ పేపర్స్ ఏంటి? మీరు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా అని కంగారుగా అడిగింది. నవ్య వైపు చూడకుండా గెస్ట్ రూమ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు అమ్మ లేచిన తర్వాత మాట్లాడచ్చు అని ఆ పేపర్స్ తీసుకొని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్న నయన రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద బోర్ల పడుకొని చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. బావా, నవ్య వచ్చిందని తెలిసిన వెంటనే నన్ను వదిలించేసుకోవాలనుకుంటున్నావా? అంత త్వరగా డివోర్స్ పేపర్స్ తెప్పించారు. సరే, నా గురించి వదిలే. ఆ పసిదేం చేసింది? జీవితాంతం దానికి తండ్రి ప్రేమ దొరకదా? అయినా నా పిచ్చి కానీ ఈ 3 ఏళ్లుగా లేని ప్రేమ ఇక ముందు ముందు దొరుకుతుందని ఆశపడడం అత్యాశ అవుతుంది. జీవితంలో దాని మీద తండ్రి ప్రేమ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది నా పిచ్చితనం అని అనుకుని బాధగా అనుకుంది. కానీ తనకేం తెలుసు, ఇప్పటి వరకు ఏ ప్రేమ చూపని ఆ తండ్రి పాపకి తల్లి తండ్రి తానే అయ్యి తల్లి ప్రేమను కూడా మరిపించి గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాడని. తన రూమ్లోకి వెళ్ళిన వేద్ అసహనంగా తన ఒంటి మీద బ్లేజర్ని విసిరి కొట్టి తన కబోర్డ్లో ఉన్న ఆల్కహాల్ బాటిల్ తీసుకొని రాగానే తాగేసి అక్కడ ఉన్న ఈజీ చైర్లో పడుకొని ఊగుతూ నయన డివోర్స్ పేపర్స్పై పెట్టిన సంతకాలను చూస్తూ, ఇంకెప్పటికీ నీకు ఈ తల పొగరు తగ్గదా? ఇవి డివోర్స్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ అనుకున్నావా, లేక ఆటోగ్రాఫ్ ప్రాక్టీస్ కోసమో స్లామ్ బుక్స్ లేదంటే రఫ్ బుక్స్ అనుకొని పెట్టేసినట్టున్నావు. తాళి కట్టిన మొగుడు అంటే గౌరవం లేదు, బావ అనే ప్రేమ లేదు, తల పొగరు తప్ప ఇంకేమీ లేవు. నీ గురించి ఆలోచించలేదు, పోనీ నీ కూతురు గురించి ఆలోచించట్లేదా? ఇన్ కేస్ మనకి డివోర్స్ అయిపోతే నువ్వు నీ కూతురు నేను ఈ ఇంట్లో వద్దంటే రోడ్డు మీదకి వెళ్ళాలి. ఆ తర్వాత మీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? అంత ఆలోచనే ఉంటే నీ జీవితం ఇలా తగలపడేది కాదులే అని అలాగే కళ్ళు మూసుకున్నాడు. ఈ క్షణం నయన వేద్ ఇద్దరి మధ్యలో మెదిలింది ఒకే ఒక్కటి, అదే నయన ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు. మ్యారేజ్ అయిన 3 months తర్వాత నయనకు హెల్త్ బాగోక బాగా నీరసంగా ఉండడం ప్లస్ బాగా ఆకలి వేస్తుండడంతో వేద్ షూట్కి వెళ్ళిపోయాడు అనుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వస్తున్న నయనకి మెట్ల మీద ఉండగా కళ్ళు తిరగడం మొదలైంది. అలా కళ్ళు తిరుగుతూ ఉంటే స్టెయిర్ కేస్ని పట్టుకొని నిలబడలేక ఇంకొంచెం ఉంటే కింద పడిపోతుంది అనగా తనని చూసిన వేద్ పరిగెత్తుకుంటూ వచ్చి నయనను జాగ్రత్తగా పట్టుకొని తన చేతుల్లో వాలిపోయిన నయనను సోఫా మీద పడుకోబెట్టి వెంటనే రిషికి కాల్ చేశాడు. రిషి సర్జరీలో ఉండడంతో వేరే డాక్టర్ని పంపించమని అడిగితే వేరే డాక్టర్ ఇంటికి వచ్చింది. వేద్ కంగారుగా మేడం నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది, వాటర్ చల్లినా లేవడం లేదు, ఒకసారి చెక్ చేయండి అంటే ఆవిడ ఓకే డోంట్ వరీ అని ఒక 10 నిమిషాలు చెక్ చేసింది. ఆ తర్వాత వేద్ దగ్గరికి వచ్చి తనెవరు అని అంటే వేద్ ఇబ్బందిగా నా మరదలు అండ్ నా వైఫ్ అని అన్నాడు. ఆ మాటకి ఆ డాక్టర్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ వేద్, మీరు ఫాదర్ కాబోతున్నారు, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని అంది. ఆ మాట వినడంతో వేద్, ధరణి, బాలాజీ అందరూ షాకే డాక్టర్ని చూస్తూ ఉంటే వాళ్ళ మొహంలో లేని నవ్వుని చూసిన డాక్టర్ ఎనీథింగ్ రాంగ్ అని అంది. వెంటనే తేరుకున్న వేద్ చిన్న నవ్వు నవ్వి నథింగ్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆమెని బయటకు పంపించిన తర్వాత షూటింగ్కి వెళ్ళేవాడు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నయన పడుకున్న సోఫా ఎదురుగా చైర్ వేసుకొని క్రాస్ లెగ్స్ వేసుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన నయనకి తన ఎదురుగా వేద్, చుట్టూ వాళ్ళ అత్త మామ తనని సీరియస్గా చూస్తూ ఉండడం చూసి ఏమైంది అని అడగడంతో వేద్ గంభీరంగా కాలు మీద వేసుకున్న కాలుని కింద పెట్టి నయన ముఖంలో ముఖం పెట్టి తన జుట్టు గట్టిగా పట్టుకొని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవడే అని అడిగాడు. ఆ మాట అనడంతో నయనకు అయోమయంగా అనిపించి బిడ్డేంటి అని అంటే వేద్ ఆ జుట్టు మీద ఇంకొంచెం పట్టు పెంచుతూ నువ్వు ప్రెగ్నెంట్ అంట, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవడు అని అడిగాడు. ఆ మాట వినడంతో నయనకి షివరింగ్ వస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు చేరిపోయాయి. క్షణానికి భయంకరంగా మారిపోతున్న వేద్ మొహం చూసిన నయన వణికిపోతూ బావా అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే బాలాజీ వేద్ అని గట్టిగా అరవడంతో
ధరణి బాలాజీ చేయి పట్టుకొని మీరు ఆగండి అని ధరణి కన్నీళ్లతో నయన దగ్గరికి వెళ్ళి, నీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ అబ్బాయితో తొందరపడ్డావా అని అడిగింది. ఆ మాట వినడమే అసహనంగా మొహం తిప్పుకున్నాడు వేద్. నయన కన్నీళ్లతో లేదు అన్నట్టు చెప్తే ధరణి తన 2 చెంపలు వాయించేస్తూ, మరి ఏంటి నీ కడుపులో ఉన్నదానికి కారణం ఎవరు, పోనీ వీడా అని వేద్ని చూపిస్తే నయన తన కళ్ళు దించేసింది. ఆ మాటకి వేద్ అసహనంగా, మా ఏనాడు నేను తన చిటికన వేలు కూడా తాకలేదు, నా వల్ల ఎలా అని వెనక్కి తిరిగేసరికి అప్పటికి నయన కళ్ళలో నుంచి నీళ్లు జారిపోయాయి. అప్పుడే ఇంటికి వచ్చిన రిషి, వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అన్నయ్య అని అన్నాడు. ఆ మాటకి అందరూ రిషి వైపు చూస్తూ ఉంటే రిషి తల వంచుకొని, అవును, వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అన్నయ్యే అని అనడంతో నయన కన్నీళ్లతో రిషి వైపు చూసింది. ధరణి అంటే అని సీరియస్గా అడిగితే ఈ విషయం నయనకు కూడా తెలియదు, అన్నయ్యకి కూడా తెలియదు. అన్నయ్య తాగి బార్లో పబ్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి వీరిద్దరి మధ్య బంధం బలపడాలంటే ఒక బేబీ అయినా ఉండాలి అనిపించి వీళ్ళిద్దరేమో కలిసేట్లేరు. అదే వీళ్ళిద్దరి మధ్య ఒక బేబీ వస్తే అలా అయినా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని నేను ఐవీఎఫ్ ద్వారా వదిన ప్రెగ్నెంట్ అయ్యేట్టు చేశాను అని అన్నాడు. ఆ మాటతో గట్టిగా కళ్ళు మూసుకున్న నయన కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే వేద్ వచ్చి రిషి చెంపల మీద ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. ఎవరిని అడిగి చేసావురా ఈ పని, నాకిప్పుడు ఈ బిడ్డ ఇష్టం లేదు, అబార్షన్ చేయి అని అరుస్తూ ఉంటే రిషి, ఎందుకన్నయ్య అంతలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది అని అనడంతో నాకు దానితో బిడ్డని కనడం ఇష్టం లేదు, అర్జెంటుగా అబార్షన్ చేయి, లేదా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డతో నాకు నీకు జీవితాంతం ఏ సంబంధం ఉండదు, దాని బిడ్డకు నేనైతే తండ్రిని కాను, దాని ముఖం చూడటానికే ఇష్టపడిన నేను దాంతో బిడ్డని ఎలా కంటాననుకున్నావు అని అరుస్తూ ఉంటే రిషి, ఏ కంటే ఏమైంది, ఇప్పుడు తప్పేముంది, వదిన నువ్వు తాళి కట్టిన భార్యగా, మీ ఇద్దరి మధ్య ఎలాగో ఏమీ లేదు, పోనీ కనీసం వదినతో కలిసి ఉంటావా, ఈ బిడ్డని అబార్ట్ చేస్తే న్యాచురల్గా ఇంకొక పాప పుడుతుందా అంటే అది చేయవు, కనీసం ఇలా అయినా సొసైటీలో నీకు ఒక బేబీ ఉందని చెప్పుకొని ఆనందపడు అని అంటూ ఉంటే వేద్ అసహనంగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళలో కన్నీరు కారిపోతూ ఉంటే, నా అభిని పట్టుకున్న చేతులతో దాన్ని నేను ఎలా తాకనురా, నేను కేవలం నా అభికే సొంతం, అభిని నా సొంతం చేసుకున్నాను, అభితో ఒక రోజంతా గడిపాను, అలా నా అభిని తాకిన చేతులతో నయనని ఎలా తాకను చెప్పు అని గట్టిగా అరవడంతో అక్కడ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. మరి ఇప్పుడు వేద్ డెసిషన్ ఏమిటి, నవ్యని ఇంటికి తీసుకువచ్చాడు అంటే నవ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, నైనా వేద్ డివోర్స్ తీసుకొని ఉన్నారా, మరి శర్వ చెప్పిన దాని గురించి వేద్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, ధరణి ఎవరిని సపోర్ట్ చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.